ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మగౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు, చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పూలలో కూడా ఔషధ గుణం ఉంది. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏది ఉందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరూ మా సోదరి మనులు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు. కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పూలను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై మహిళా శక్తి.